సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇవాళ 3 నియోజకవర్గాల్లో ప్రచార భేరీలో ఆయన పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు రాజమండ్రి పార్లమెంట్ పరిధి రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ జంక్షన్లో సీఎం జగన్ ప్రచారం చేస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఇచ్చాపురం మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో జరిగే ప్రచార భేరీలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు గాజువాక నియోజకవర్గంలోని పాత గాజువాక సెంటర్లో ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి ప్రచార సభలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. రైట్, ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, చెప్పండి. సో రాజమండ్రి పార్లమెంట్ పరిధి రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ జంక్షన్లో మొదటి సభ. సో ఏ రకంగా చూడాలి? ఒకదాన్ని మించిన ఒక సభలో ప్రజాస్పందన మనం చూస్తూ ఉన్నాం. మీరున్న దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్డేట్ చెప్పండి. హరి, మేము సిద్ధం సభకు రాజానగరం నియోజకవర్గం సిద్ధమైంది. రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో మరికొద్దిసేపట్లో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ జరగనుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. కోరుకొండలో ఏదైతే టెంపుల్ స్ట్రీట్ ఉందో మనం చూస్తున్నాము, ఈ ప్రాంతం అంతా కూడా జన సందోహంతో నిండిపోయినది. అభిమానులు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇది సీఎం సభకు సంబంధించి రెండవది. మొదటిది పీగనవరం నియోజకవర్గం అంబాజీపేటలో జరిగింది. పెద్ద సంఖ్యలో జనం, అభిమానులు తరలి రావడం జరిగింది. ఆ సభ కూడా సూపర్ సక్సెస్ అయింది. దీనిలో భాగంగా ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో ఈ సభ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జోరుగా పూర్తవుతున్నాయి. 1 కిలోమీటర్ దూరంలో దీనికి సంబంధించి హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం జగన్ నేరుగా 10:30కు హెలిప్యాడ్ వద్దకు వస్తారు. హెలిప్యాడ్ దగ్గర నుండి దాదాపు కిలోమీటర్ పాటు రోడ్ షో జరుగుతుంది. అనంతరం ఈ సభాస్థలికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి ఆయన ప్రసంగించడం జరుగుతుంది ప్రజలను ఉద్దేశించి. ఈ సభ జరిగిన అనంతరం ఇక్కడి నుంచి ఆయన నేరుగా శ్రీకాకుళం జిల్లాకు వెళ్ళనున్నారు. అక్కడి నుంచి కూడా తర్వాత సభకు హాజరు కానున్నారు. మొత్తం ఇవాళ జరిగే 3 సభల్లో మొదటిది ఈ రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో జరిగింది. దీనికి సంబంధించి ఏర్పాటు కూడా పూర్తి చేశారు. ఇప్పటికే గడిచిన 5 సంవత్సరాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలకు మరొకసారి వివరించి ఓటు అడిగేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ చూసేందుకు మొత్తం కోరుకొండ చుట్టుపక్కల రాజానగరం నియోజకవర్గమే కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనం ఇక్కడికి తరలి వచ్చేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా ఆయన చూసేందుకు చాలా పెద్ద సంఖ్యలో తరలి రావడానికి జనం సిద్ధంగా ఉన్నారు. హరి, ఆల్రైట్ హరీష్. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.